ఎన్ని సినిమా అవార్డులు ప్రపంచవ్యాప్తంగా జనాన్ని అలరిస్తున్న ఆస్కార్ అవార్డ్స్ అందించే కిక్కే వేరని చెప్పాలి. వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ను ఈసారి జరిగిన 97వ ఆస్కార్ వేడుకలు ఓ రేంజ్లో అలరించాయి. ఇందులో చిత్ర విచిత్రాలు జరిగాయి. 13 నామినేషన్స్ పొందిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన ఫ్రెంచ్ మూవీ ఎమిలియా పెరెష్ కేవలం 2 అవార్డులతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం 2 విభాగాల్లోనూ నామినేషన్స్ పొందింది. అందువల్ల బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ అవార్డును కైవసం చేసుకుంటుందని పలువురు భావించారు. అయితే కేవలం ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంగీతం, ఒరిజినల్ సాంగ్తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఉత్తమ నటుడు ఆండ్రియన్ బ్రాడీ తన కెరియర్లో 2 సార్లు బెస్ట్ యాక్టర్గా నామినేషన్ పొందారు. 2 సార్లు విజేతగా నిలవడం విశేషం. ఇక అనోరా సినిమాతో బెస్ట్ డైరెక్టర్గా నిలిచిన షాన్ బేకర్ ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. షాన్ బేకర్ తన కెరియర్లో మొట్టమొదటిసారి అనోరా చిత్రంతో 4 అకాడమీ నామినేషన్స్ సంపాదించారు. ఆ 4 అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాదు ఆస్కార్ అవార్డుల వేడుకలో ఒకేసారి ఒకే సినిమాతో 4 అవార్డులు దక్కించుకున్న ఏకైక వ్యక్తిగానూ నిలిచారు షాన్ బేకర్. అనోరా సినిమా ద్వారా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటర్, బెస్ట్ ఎడిటర్ అవార్డులను షాన్ సొంతం చేసుకున్నారు. గతంలో వాల్ట్ డిస్నీ 1953 సంవత్సరంలో ఒకే వేడుకలో 4 అవార్డులు సొంతం చేసుకున్నారు. అయితే వాల్ట్ వేరువేరు సినిమాల ద్వారా 4 ఆస్కార్లు అందుకోవడం గమనార్హం. అప్పట్లో బెస్ట్ యానిమేషన్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్, బెస్ట్ 2 రీల్ షార్ట్ విభాగాల్లో వాల్ట్ డిస్నీ 4 ఆస్కార్లను సొంతం చేసుకున్నారు. షాన్ బేకర్ ఒకే సినిమా అనోరాతోనే అందున 4 ప్రధాన విభాగాల్లో విజేతగా నిలవడం అన్నది విశేషాలకే విశేషం. అలా 97వ ఆస్కార్ వేడుకల్లో షాన్ బేకర్ ఓ అరుదైన చరిత్రను లిఖించారు.